హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెప్సిబా పరిమళ. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. నా డే యాజ్ యూజువల్ బైబుల్ రీడింగ్ ప్రేయర్తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ కిచెన్ ఏమైనా మెస్సీగా ఉంటే అంతా క్లీన్ చేసుకుంటాను. ఆ తర్వాత టీ పెడతానండి. ఇక్కడ టీ అయితే మా పేరెంట్స్కి ఇచ్చేసాక నేను కొంచెం సేపు ఎండలో ఉందామని మిద్ది మీదకి వెళ్ళాను. అక్కడ కొంచెం టీ తాగేసి జస్ట్ ఎండకు అలా ఎక్స్పోజ్ అయ్యి ఒక 10 మినిట్స్ ఉండి నెక్స్ట్ కిందకు వచ్చేస్తాను. చూసారా, మార్నింగ్ 7కి ఎండ ఎంత ఎక్కువగా ఉందో. మాకు చర్చ్ 11కి కాబట్టి 11 లోపే నా కుకింగ్ మొత్తం కంప్లీట్ అయిపోవాలి. అందుకనే ఇప్పుడు కుకింగ్ అని ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ అమ్మ ఆల్రెడీ రసం ప్రిపేర్ చేసేసింది. నేను కర్రీ కానీ ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ రసం అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నా కర్రీ కోసమని ప్రిపరేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. ఎవ్రీ సండే కూడా మాకు చర్చ్ 11కి కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కుకింగ్ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. అది నేనే గాయ్స్. ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. మనకి ఇక్కడ టైం చాలా తక్కువ కాబట్టి వీలైనంత వరకు ఫాస్ట్గా అన్నీ కంప్లీట్ చేసేయాలి. మా నాన్న మ్యాంగో కట్ చేశారు. కనీసం ఒక్క పీస్ అయినా తినాలి కదా. కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను చర్చికి వెళ్దామని రెడీ అయిపోయాను. ఇదే అండి మా లిటిల్ బ్యూటిఫుల్ చర్చ్. మా బ్రదర్ అయితే ఆల్రెడీ సాంగ్స్ స్టార్ట్ చేసేసాడు, అందుకనే నేను త్వరగా వెళ్ళిపోతున్నాను. మరి ఇప్పుడేమో ఫస్ట్ మెసేజ్ అండి మా బ్రదర్ది.
ఎవ్రీ సండే ప్రేయర్ అయితే 11కి కరెక్ట్గా స్టార్ట్ అయిపోతుంది. సాంగ్స్ పాడి 12 to 12:30 వరకు ఫస్ట్ మెసేజ్ ఉంటుంది. నెక్స్ట్ 5 to 10 minutes వర్షిప్ టైం. నెక్స్ట్ సెకండ్ మెసేజ్. గొర్రెల కాపరంటే ఇలాంటి చూడండి, ఒక సేవకుడు అంటే చాలామంది చెప్పచ్చు, ఏం పనికి రాకుండా దేవుని సేవకు వచ్చేసారు, ఏం లేకుండా దేవుని సేవకు వచ్చేసారు. ఆలోచించండి, ఊరికే వస్తారా? ఊరికే వచ్చే వాళ్ళు ఉంటారు నిజమే, కానీ ఒక సేవకుడు కుటుంబము అంటే చాలామందికి చిన్న చెప్పు. అంత ఆశయమాషి కాదు సేవ అంటే. అబ్బా అభిషేకించిన వెంటనే నాకు అన్ని గ్రీన్ మ్యాట్లు వేస్తారు అనుకుంటారేమో. గ్రీన్ మ్యాట్లు కాదు, అప్పుడప్పుడు స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి. అవన్నీ అదికి మించిపోవాలి. హల్లెలూయా! ఆయనే మనకి శక్తి అనుగ్రహిస్తాడండి. హల్లెలూయా! ఇక్కడ చూస్తే ఇప్పుడేమో వర్షిప్ టైం. వర్షిప్ కంప్లీట్ అయిపోయాక సెకండ్ మెసేజ్ స్టార్ట్ అవుతుంది. సంపూర్ణంగా మన మధ్య నివసించాను. హల్లెలూయా! వాక్యానికి ఏమొచ్చింది? శరీరం, రూపం. హల్లెలూయా! వాక్యమైన దేవుడు, హల్లెలూయా, ఆమేన్, యేసుక్రీస్తు స్వరూపమై ఉన్నది. చర్చ్ అయితే 1:30 లోపు కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడైతే ఇది లంచ్ టైం. లంచ్ చేస్తున్నాము. ఫస్ట్ నేను చేసుకున్న నా కర్రీతోనే టేస్ట్ చూస్తున్నాను. తినేసాక టీవీలో నా యూట్యూబ్ వీడియోసే చూసుకుంటున్నాము. మన యూట్యూబ్ వీడియోస్ మనమే చూసుకోవడంలో కూడా ఒక రకమైన హ్యాపీనెస్ ఉంటుంది. ఇప్పుడేమో ఇక్కడ మా అక్క వాళ్ళు వీడియో కాల్ చేశారు. పెద్దక్క ఢిల్లీలో ఉంటుంది, సెకండ్ అక్క హైదరాబాద్లో ఉంటుంది. అందుకనే గ్రూప్ కాల్స్లో మాట్లాడుకుంటూ ఉంటాము. అలా మా అక్క వాళ్ళతో వీడియో కాల్ కంప్లీట్ అయిపోయాక ఈవినింగ్ అయింది కాబట్టి ఇది స్నాక్స్ టైం.
ఇక్కడ అందరం స్నాక్స్ తింటున్నాము. స్టవ్ మీద టీ కూడా పెట్టేశాను రెడీగా. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. Guys, don't forget to subscribe to my channel Hepzibah Parimala.